హాయ్ ఎవ్రీవన్. మన దగ్గరికి ఈరోజు ఇంకొక సక్సెస్ స్టోరీతో వచ్చాము. మన దగ్గర శ్రీకాకుళం నుంచి వచ్చారు పేషెంట్. యాక్చువల్లీ షేప్ సర్జరీ గురించి. సో, ఆవిడకి నిర్మాణం ముందే అయ్యింది ఒక 10 ఏళ్ల క్రితం. కానీ అప్పుడు యాజ్ యూజువల్ మీకు తెలిసిన నిర్మాణంలో షేప్ సరిగ్గా రాదు కాబట్టి షేప్ సర్జరీ చేయించుకోవడానికి వచ్చారు మన దగ్గరికి. సో, ఈరోజు సర్జరీ చేయడం జరిగింది. సో, ఆవిడ మాటలో విందాం. లైక్ ఆవిడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీకాకుళం ట్రాన్స్జెండర్స్ అండి. మేము హ్మ్. శ్రీకాకుళంలో ఉంటాము. శ్రీకాకుళం పెద్దలం. హ్మ్. అయితే మేము విశాఖపట్నంలో ఎప్పటి నుండో చేస్తున్నారని తెలుసు. హ్మ్. తెలిసి కూడా నేను నిర్వాణం అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. హ్మ్. 10 సంవత్సరాలు అవుతున్నా కూడాను నాకు యూరిన్ ఇష్యూ వచ్చింది కొంచెం. ఓకే. హ్మ్. చాలా హాస్పిటల్‌కి తిరిగాను. అయితే చాలా హాస్పిటల్ తిరిగినా గైనిక్‌కెళ్ళమన్నారు, హ్మ్. అక్కడికెళ్ళమన్నారు. హ్మ్. అన్నీ చేశారు. హ్మ్. అయితే నేను మీరు ఒకసారి మా ఫంక్షన్‌కొచ్చి హ్మ్. నాయకులకి అందరికి బా బాటిల్స్ ఇచ్చారు. బాటిల్స్ ఇచ్చారు కదా! హ్మ్. అయితే నాకది గుర్తొచ్చింది. ఇతను నాకు కూడా బాటిల్ ఇచ్చారు కదా! హ్మ్. ఈ బాటిలు ఇతను కాల్ చేసి వద్దామని చెప్పేసి మీకు కాల్ హ్మ్. చేసి ఓకే. డైరెక్ట్‌గా మీకు ఓకే. కాంటాక్ట్ చేయడం అయింది. హ్మ్. చేశాక ఇక్కడికి డైరెక్ట్‌గా వచ్చాక నాకైతే షేపు చేశారు. టాయిలెట్ ఇష్యూ కూడా ఓహ్! క్లియర్ చేసేసారు. ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఓకే. శుభ్రంగా ఉన్నది. ఓకే. నాకైతే హ్మ్. విశాఖపట్నం వచ్చని వి విజెస్. వీజీఎస్ హాస్పిటల్‌కొచ్చాను. చాలా నాకు ఆ! కంఫర్ట్‌గా అనిపించింది. హ్యాపీగా అయిపోయింది. సో, మీకొచ్చిన తర్వాత ఇప్పుడు కన్సల్టేషన్ అయింది. కన్సల్టేషన్ అయిన తర్వాత వెంటనే మేము సర్జరీ కూడా చేసి మీకు నొప్పి అది బాగా ఎక్కువ ఉంది కాబట్టి. నాకు ఈరోజు మార్నింగ్ 11కి వచ్చాను నేను. హ్మ్. 11కి రాగానే వెంటనే నాకు నాన్నగారు మాట్లాడారు. హ్మ్. నెక్స్ట్ మీరు కూడా మాట్లాడి వెంటనే నాకు సర్జరీ కూడాను 2 అవర్స్‌లో నాకు సర్జరీ కూడా చేసేయడం జరిగింది. జరిగింది. హ్మ్. నాకైతే మటుకు ఇప్పుడు ఫుల్ ఆ! హ్యాపీ. శ్రీకాకుళం నుంచి నాయకులు ఈవిడ కింద శైలాలుంటారు 150 మంది. సో, ఇలాంటి వాళ్ళు మా దగ్గరికి రావడం మా అదృష్టంగా మేము భావిస్తాం. సో, ఈవిడది కూడా మేడంది కూడా శ్రీకాకుళమే. సో, వీళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. సో, ఈవిడకి తోడుగా వచ్చారు. సో, ఈ సర్జరీ చేసుకున్న తర్వాత మోస్ట్‌లీ రేపే డిశ్చార్జ్ కూడా అయిపోతారు. అయిపోయిన తర్వాత ఈవిడకి ఏదైతే యూరిన్ ప్రాబ్లమ్ ఉందో మేము క్లియర్ చేసాం. షేప్ కూడా ఆబ్వియస్‌లీ స్కిన్ ఉండదు నిర్మాణం అయిన తర్వాత. సో, ఉన్నంతలో మనం ఎంతవరకు చేయగలమో చేసి పెట్టాం. సో, ఇంకా మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా సరే, విజయవాడ ఎళ్లి చేపించుకోవాలి నిర్మాణం అనుకున్నా సరే, ఎక్కువ ఆలోచించకండి. మేము చేస్తాము. సైంటిఫిక్‌గా చేస్తాము. చేసి మీకు రిజల్ట్స్ చూపించే బాధ్యత అయితే మాది. ఇప్పుడు ఒక రిజల్ట్ చూసారు. సో, ఇలాంటి రిజల్ట్స్ చాలా వస్తూ ఉంటాయి. సో, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ మీద. థాంక్ యూ సో మచ్.